This is only for leaders to want to become a leader. So don't miss Gokram. So thank you, Vishivan. Yes. So then good morning. सब लोग जाग रहे हैं ना? बढ़िया. तो नाम चरण सिंह है और मैं एक लेक्चरर हूँ. मैं और भार्गवी हम दोनों जॉब करते थे. तो 20 साल लगभग हमने जॉब किया और इस तरीके का अपॉर्चुनिटी होता है हमें पता नहीं था. लेकिन हमारी लाइफ में हम कुछ ढूंढ रहे थे, कुछ एक्स्ट्रा इनकम के लिए और सिक्योरिटी, फैमिली का सिक्योरिटी इनकम के लिए हम कुछ खोज रहे थे. तो वो टाइम पर हमको ये अपॉर्चुनिटी मिली और मिलने के बाद देखिए, जब पहली बार यहाँ पे कोई आता है, कितने लोग पहली बार है? ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడ? तो ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు అన్ని వన్ సెషన్లోనే అర్థమైపోతుందని గ్యారంటీ లేదు. కానీ పిలిపించిన వ్యక్తి మీద ఒక విశ్వాసం పెట్టుకొని, ఆయన పైన ఒక రెస్పెక్ట్ పెట్టుకొని మేము ముందుకు వెళ్ళినామన్నమాట. సో వెళ్ళే క్రమంలో మాకు తెలిసింది విన్నింగ్ టీమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది అని తెలిసింది మాకు. ఓకే, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, మీరు ఏ बैकग्राउंड में ఉంటే పర్వాలేదు, कि आपका बैकग्राउंड क्या है कोई परवाह नहीं है, लेकिन अगर आप कुछ और जिंदगी में पाना चाहते हैं, ఓకే, మీరు ఇంకా ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటున్నారు అనుకుంటే, ఓకే, కొంచెం మన లోపల మార్పు రావాలి. అండ్ ఆ మార్పు గురించే చూడండి, పాత నాలెడ్జ్తో మేము జాబ్ చేసినాం. ठीक है, पुराना जो नॉलेज था उससे हम क्या करें? जॉब करें ना. ठीक है, जॉब करें, जो चल रहा था अच्छा चल रहा. लेकिन अगर और कुछ चाहिए तो फिर और कुछ नया सीखना पड़ेगा कि नहीं सीखना पड़ेगा? बराबर है. तो वो सीखने के लिए ही विनिंग टीम सिस्टम है. ठीक है, కొత్తది నేర్చుకోవడానికి విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. సో ఈ నేర్చుకోవడం అనేది ఇది ఎప్పుడైనా ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు. ఓకే, లేదు సార్ మేము ఇప్పుడు కాలేజ్ లైఫ్ అయిపోయింది, స్కూల్ లైఫ్ అయిపోయింది, ఇప్పుడు ఏముంది, ఎట్లా ఉంటే అట్లా, ఇదే దేవుడు ఇచ్చిన, ఇదే మన బ్రతుకు, ఇదే మన ఏమంటారు కిస్మత్, ఇంతే ఉన్నదని కాదు. ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటే, డిసిషన్ తీసుకుంటే అండ్ నేర్చుకోవడానికి తయారుంటే ఇది మనం మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మేము ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఇది తెలిసింది అండ్ ఇవాళ ఇది మాది టోటలీ చేంజ్ అయిపోయింది. మాది చేంజ్ అనేది కాదు, చాలామంది ఇవాళ ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు, ఇట్లా 5 years బ్యాక్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, 6 years బ్యాక్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, 2 years బ్యాక్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మొత్తం కిస్మత్ మారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఉన్నారు. తయారున్నారా? ఓకే, తయారున్నారు. ఎందుకు తయారున్నారంటే చూడండి, మనము ఇవాళ వరకు ఏదైతే నేర్చుకున్నాము, ఇవాళ వరకు మనకు ఏదైతే తెలిసింది, మీరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే మీరు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా, మీరు హౌస్ వైఫ్ ఉన్నారా, మీరు స్టూడెంట్స్ ఉన్నారా, మనం ఎంతవరకు నేర్చుకున్నాము అంతవరకే మనం సాధించాము. ఓకే, సో ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి అంటే ఆల్రెడీ సాధించిన వాళ్ళతోనే మనం నేర్చుకోగలుగుతాము. అండ్ సాధించిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే, ఓకే, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏదైతే ప్రోగ్రామ్ పెడుతుంది, దట్ ఈస్ కాల్డ్ గో క్రౌన్. ఓకే, యూ క్యాన్ గో క్రౌన్. మీరు క్రౌన్ కాగలరు, మీరు కూడా 1 lakh ఇన్కమ్ తీసుకోగలరు. సో దాని పేరే ఉన్నది గో క్రౌన్. సో మేము అది ఢిల్లీలో అటెండ్ చేశాము, మా లైఫ్లో మార్పు వచ్చింది, చాలామంది లైఫ్లో మార్పు వచ్చింది. సో మీరు కూడా రావాలి అక్కడ. ఓకే, మీకు ఎవరైతే పిలిపించారో వాళ్ళతో ఒకసారి అడగండి. దానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, బ్రాంజ్ అండ్ అబవ్ అని చెప్తాము. సో మీరు కొంచెం ఫీల్డ్ వర్క్ చేసి అక్కడ వస్తే మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. కానీ పాయింట్ ఒకటే ఉన్నది, మేము జాబ్ చేసే టైంలో మా ఇన్కమ్ బాగానే ఉంటుండే. ఓకే, వీఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ 1 lakh rupees అబవ్ ఇన్కమ్. ఓకే, మా లైఫ్ బాగుండే, మా పిల్లలు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూ ఉండే, ఒక్కొక్క పిల్లలకి 1 lakh అబవ్ మేము ఫీజు కడుతుండే అప్పుడు. కానీ మా లైఫ్లో ఒక ట్రాజెడీ జరిగింది. మా బావగారు ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అని చనిపోయిన తర్వాత మాకు ఒక మాట ఏమర్థమైందంటే, अर्न చేస్తున్న వ్యక్తి సంపాదన చేసే వ్యక్తికి ఏదైనా అయితే ఫ్యామిలీ ఇన్కమ్ జీరో అయిపోతుంది. మీరు ఎంత చదువుకుంటే కూడా
ఓకే, పోయిన వ్యక్తితో కథమైపోయింది చాప్టర్. సో ఫ్యామిలీ గురించి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, సెక్యూర్డ్ ఇన్కమ్ కావాలి, ఈ యొక్క మాట మాకు అర్థమైంది. అప్పటి నుంచి మేము వెస్టీజ్ విన్నింగ్ టీమ్ స్టార్ట్ చేశాము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాకు అర్థమైంది. సో అది చేసుకున్న తర్వాత మా ఎన్నో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి. కలలు ఉన్నాయా? ఎవరెవరికి డ్రీమ్స్ ఉన్నాయి? డ్రీమ్స్ గురించి ఎక్సైటెడ్ ఉన్నారా? చూడండి, డ్రీమ్స్ అంటేనే నా లోపల ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. మీకు డ్రీమ్స్ ఉన్నాయా? అరే డ్రీమ్స్ అంటే వేస్ట్ అంటే ఎట్లా కాదు, ఓకే, కొంచెం జోష్ ఉండాలి. డ్రీమ్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మేము చాలా మందికి చెప్తా ఉంటాము, మీరు డ్రీమ్ బుక్ తయారు చేయండి అని. లాస్ట్ ఇయర్ గోపురంలో కూడా ఎవరైతే మంచిగా డ్రీమ్ బుక్ తయారు చేసి వచ్చారో వాళ్ళకు మేము కాంటెస్ట్లో అవార్డ్స్ కూడా ఇచ్చాము. సో డ్రీమ్ బుక్లో మేము ఏవైతే రాసుకున్నాము అండ్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ద్వారా నేర్చుకొని అది మేము అన్ని సాధించాము కూడా. ఓకే, మేము నో బాస్ రాసుకున్నాము, జాబ్ నుంచి విముక్తి కావాలి. ఇవాళ మేము ఇద్దరం ఫ్రీ ఉన్నాము జాబ్ నుంచి. ఓకే, జాబ్ కన్నా 6 times ఎక్కువ ఇన్కమ్లో ఉన్నాము. అండ్ సెకండ్, మేము ఒక పెద్ద ఇల్లు అనుకున్నాము, పెద్ద ఇల్లు కొన్నాము ఇక్కడ నుంచి. ఓకే, 2 cars తీసుకున్నాము, 4 acres ఆఫ్ ఫామ్ ల్యాండ్ కొన్నాము. అండ్ ఎన్నోసార్లు మేము ఫారెన్ ట్రిప్ పోయి వచ్చాము. ఇంకా ఎన్నో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్ని కళలు నిజమైనాయి. ఎందుకు నిజమైనాయి అంటే మేము విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ మీద, వెస్టీజ్ ప్లాట్ఫామ్ మీద నేర్చుకుంటూ ముందుకెళ్ళడానికి తయారైనాము. మీరు తయారుంటారా? తయారున్నారా? తయారున్నారు అంటే నెక్స్ట్ వీక్ మీ గురించి అదృష్టం అనుకోవాలి. గోపురం మీ జీతంలో వచ్చిందంటే నిజంగా మీకు మీ అదృష్టం మారబోతుంది. గెట్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఓకే, మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఒక్కొక్కసారి ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఇన్కమ్ మారిపోయింది. ఒక్కొక్కసారి మేము ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత, ఓకే, గోపురం మీటింగ్కి వచ్చిన తర్వాత మా టీంలో అండ్ మా లైఫ్లో చాలా పెద్ద మార్పులు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మార్పు మీ గురించి ఉన్నది, మీరు తయారుండాలి. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీక్ మనం కలుద్దాము. కొత్త వాళ్ళకు మీకు ఎవరైతే పిలిపించారు, ఓకే, వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఆ క్రైటీరియా ఏమైనా ఫుల్ఫిల్ చేసుకొని అక్కడ రండి. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు నెక్స్ట్ వీక్.